ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అక్కడ రైతులందరూ కూడా ఇవ్వటం, ఈ క్రమంలో దాన్ని ఎలా చెప్పారు? ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసేసి ఆ తర్వాత రాజధాని అని చెప్పేసి ప్రకటించుకున్నారు. సో ఆ విధంగా భూముల ధరలు పెంచేసుకున్నారు అని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు చేసినటువంటి వైసీపీ ఇప్పుడు ఈ యొక్క విషయం కనుక నేను చెబితే మరి ఇన్సైడర్ ట్రేడింగ్ ఎవరు చేశారు అనేది మీరే స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అప్పట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఏదైతే విమర్శలు చేశారో దానిపైన విచారణ జరిపిన తర్వాత కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్పేసి అప్పట్లోనే క్లియరెన్స్ వచ్చింది. సో ఉడా అనుమతి ఉందన్న ధైర్యంతో పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేశాం. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో అవేమీ పట్టించుకోకుండా అన్యాయంగా ఫ్లాట్ల మధ్య నుంచి రోడ్లు ప్రతిపాదించడం దారుణం. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫ్లాట్లు అందులో ఉన్నాయి. రాజకీయ నేతల స్థలాలకు మేలు కలిగేలా వ్యవహరించడం సరికాదు అని చెప్పేసి వాళ్ళు వినతుల్లో సమర్పించుకున్నారు. సో ఇక్కడ విజయసాయిరెడ్డి గారి ప్రమేయం ఎక్కడుంది అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. సో ఇక్కడికే అసలు విషయం వస్తుంది. ఇప్పుడు వైసీపీ నేతలు తమ ఆస్తుల విలువ పెంచుకునేందుకే గత ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 19 మధ్యలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో భీమిలి